డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువులోని బుద్ధ పార్క్ ఆవరణలో నవయుగ చక్రవర్తి కవి కోకిల మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మరియు అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్క్ ఆవరణలోని జాతీయ నాయకుల విగ్రహాలకు నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ టి సుభాష్ మహాకవి గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, నిమ్న జాతిలో జన్మించినప్పటికీ జాషువా తన అద్భుతమైన రచనల ద్వారా సమాజాన్ని ఎంతగానో చైతన్యం చేశారన్నారు. రుగ్మతలు లేని సమాజ నిర్మాణమే కవులు సాహిత్య సేవ చేయాలని పిలుపునిచ్చారు. కుల లోక్ష్యాలు మరియు కుల వ్యవస్థలోని అసమానతలపై ఆయన రాసిన ప్రసిద్ధ ఖండకావ్యం గబ్బిలం వంటి రచనలు సమాజానికి బలమైన సందేశాన్ని అందించాయని వక్తలు గుర్తు చేశారు. దళిత సాహిత్యం, అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం జాషువా చేసిన పోరాటం, ఆయన రచనా శైలి నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాశీబాబు, జగజ్జీవన్ రావు, జనపల్లి సత్యనారాయణ, కాశీ వెంకటేచారి, చీకురమల్లి శ్రీనివాస్, కాశీ సింహాద్రి, బొజ్జా బాలకృష్ణ తదితరులు పాల్గొని మహాకవికి నివాళులర్పించారు. ముఖ్యంగా 1971 జూలై 20వ తారీఖున గుర్రం జాషువా గారు మరణించడం జరిగింది. ఆయన ఒక సుకవి కాబట్టి ప్రజల నాలుకల మీద ఆయన ఈనాటికి నిలుచున్నారు. రవిగాంచంతో కవిగాంచనం అంటారు. గుర్రం జాషువా గారు ఆవేళ కుల వ్యవస్థ మీద ఉన్నటువంటి చెడు ప్రభావాలు భవిష్యత్తు మీద ఎట్లా ఉంటాయని చెప్పి గబ్బిలం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చి ఆయన నవయుగ కవి చక్రవర్తిగా బిరుదాంకితుడు అయ్యాడు. ఆయన యేసుక్రీస్తు చరిత్ర కూడా రాసి ఈ ప్రపంచానికి అందించి ఆ రోజు ఉన్నటువంటి కవులందరికీ కూడా కనువిప్పు కలిగించి ఈ కవిత చైతన్యం, కవి సమాజాన్ని ఎంత చైతన్యపరచగలడనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈనాటి కవులు, మన కవులు చాలామంది కవులు ఉన్నారు, కానీ ఆ రకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కవితల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి నిర్మాత అంబేద్కర్ వారసులు మరి గలవెత్తి నిరంతరం కలబడి నిలబడి పోరాటం చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి మనం సంఘీభావంగా ఇలాంటి వ్యక్తులకి మరి నివాళులు అర్పించి భవిష్యత్తు కవులు, కళాకారులు ఈ విధంగా సమాజం భవిష్యత్తు ఈ భారతదేశ ఉనికి ఉండాలంటే కుల నిర్మూలన వైపు, కుల వ్యవస్థను ఎరాడికేషన్ చేసే అంబేద్కర్ ఆలోచన వైపు మరి ఇలాంటి మరి జాషువా గారి అభ్యుదయ కవుల్ని మనం ప్రోత్సహించాలి, సంస్కరించాలి. ఏ కులంలో ఉన్నా అలాంటి వ్యక్తులు మరి చాలా మరి ఉన్నారు. ఇంకా మనం పుల్లి వెంకటేశ్వరరావు పెడతా ఉంటారు, నేను రామస్వామి గారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ మనకు ఆదర్శపురుషులే. కేవలం మనకు మన కులం. నా పేరు జగజ్జీవన్ కాశీ, అడ్వకేట్. ఈరోజు ఇక్కడ సమయమంటే గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించడానికి సమావేశంగా మరి జాషువా గారు మరి దళిత సాహిత్యంలో కానీ మరి అంటరానితనంలో ఎదుర్కొనలో కానీ ఆ రోజుల్లో కలంతో పోరాడాను. ఆయన యొక్క ఏ సాహిత్యం తీసుకున్నప్పటికీ, ఏ రచన తీసుకున్నప్పటికి కూడా మరి సమాజంలో మూఢనమ్మకాలని, అంటరానితనాన్ని, తర్వాత మరి ఇంకా మూఢనమ్మకాల అవిశ్వాసాలని కూడా ఆయన మరి ఖండించారు. అలాగే ఆ రోజుల్లో ఆయన కలికిలుడు అయినటువంటి మరి విశ్వనాథ సత్యనారాయణ గారితో ధీటుగా ఆయన మరి రచనలు చేస్తూ, నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ని. మరి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఒక కవి అన్నప్పుడు కవి సమాజాన్ని, మనిషి ఆలోచనలని ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. సమాజం చైతన్యపరిచి సమాజ అభివృద్ధి వైపు ప్రజలందరూ వెళ్ళే విధంగా కవి చైతన్యపరుస్తాడు. అటువంటి కవుల్లో మొట్టమొదటి వాడు గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అవుతుంది అన్నాడు గుర్రం జాషువా. కాబట్టి ఆయన జీవితం ఎంత కష్టంగా ఉన్నా సరే అతని కవిత్వంలో అంత చల్లదనం ఉంటుందనేది ఆయన యొక్క భావన చెప్పారు. కవి అన్నవాడు సమాజంలో ఉండే రుగ్మతలను లేకుండా చేసి ప్రజల్లో చైతన్యపరిచేవాడిగా మాత్రమే ఉండాలి.
ఆయన ఇప్పటికి కూడా ఆయన రాసిన హరిశ్చంద్ర పద్యాలు అందరూ కూడా దేశవ్యాప్తంగా హరిశ్చంద్ర పద్యాలు మరి అందరూ పాడుతూ ఉంటారు. అయితే ఆ పద్యాలు ప్రతి సందర్భంలోనూ జరుగుతూ ఉంటాయి.